10,000 రూపీస్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 10,000 రూపీస్‌లో చాలా 5జీ మొబైల్స్ ఉన్నాయి. మనకి పోకో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. అది కూడా ఈ 10,000 రూపీస్‌లో మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్‌లోన. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది? మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి పోకో M7. ఇది మనకు ఎం సిరీస్ నుంచి వస్తుంది. మనకు రీసెంట్‌గానే పోకో M7 ప్రో అనేది లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి పోకో M7. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. ఇది మనకు డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్ కెమెరా సెటప్ వస్తుంది. మనకు ప్రీవియస్‌గా పోకో C75 ఎలా ఉంటుందో సేమ్ మనకు ఆల్మోస్ట్ అదే డిజైన్‌తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా అనేది రౌండ్ సర్కిల్‌లో ఉంటుంది. చూడడానికి మనకి బానే ఉంది. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ 120 హెర్ట్జ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే మాత్రం ఒరిజినల్‌లో ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకు డిస్‌ప్లేస్ అనేది చాలా పెద్దగా వస్తుంది. మీరు ఒకవేళ మూవీస్ గాని, వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్నట్లయితే డిస్‌ప్లే అనేది ఒక మంచి డిస్‌ప్లే. మెయిన్‌గా డిస్‌ప్లే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మనకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేనే. ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇచ్చింటే ఇంకా బెటర్ ఉంటుండే. ఇది మాత్రం మనకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేనే. ఓవరాల్ డిస్‌ప్లే అనేది మనకు బానే ఉంటుంది ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX852 సెన్సార్ యూజ్ చేసినారు. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇది మాత్రం మనకి సోనీ సెన్సార్‌తో వస్తుంది. ఈ సోనీ సెన్సార్ ఉండడం వల్ల ఫోటోస్ గాని, వీడియోస్ గాని మనకి చాలా బాగొస్తాయి. మెయిన్‌గా మనకి 10,000 రూపీస్‌లో వేరే మొబైల్‌తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా బెటర్ ఆప్షన్ ఉందని చెప్పొచ్చు. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది ఇది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో సెల్ఫీ కెమెరా అనేది మనకు బాగానే ఉంటుంది. మరి అంత ఎక్స్‌పెక్ట్ చేయకండి గానీ, ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు సెల్ఫీ కెమెరా. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ యూజ్ చేసినారు. మీరు డైలీ యూజ్‌కి కానీ, లేకుంటే చిన్న చిన్న గేమ్స్‌కి ఓవరాల్ వచ్చేసి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసరు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5160 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ. దాంతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్‌లో మాత్రం మనకు 33 వాట్స్ ఛార్జర్ ఇస్తాడు. మీరు వేరే మొబైల్స్ కూడా వాడుకోవచ్చు. మనకి ఇది సపోర్ట్ మాత్రం 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు బాగానే ఉంది. 5160 ఎంఏహెచ్. ఇవే ఈ పోకో M7లో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే బాగుంది. కెమెరా కూడా సోనీ కెమెరా యూజ్ చేసినారు. దాంతో పాటు ఈ మొబైల్‌లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో మనకు ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పోకో M7లో. ఓవరాల్ దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు మాక్సిమం వచ్చేసి 10,000 రూపీస్ బిలోనే ఉంటుంది. 9,500 గానీ, 10,000 అలా ఉంటుంది. ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే మార్చ్ 3 అఫీషియల్‌గా లాంచ్ అవబోతుంది. మనకి మార్చ్ 3 తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది. మీరు ఒకవేళ 10,000 రూపీస్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి. మనకు ఒక 2 రోజుల్లో మొబైల్ అనేది రాబోతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.